హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఇది ఎక్కడ అని అనుకుంటున్నా. నేను టెంపుల్కి వచ్చానండి. టెంపుల్ డెకరేషన్ ఏమిటో అనుకుంటున్నారా? ఇప్పుడే దేవుని దర్శనం చేసుకున్నామండి. వెంకటేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్ అని చెప్పాను ఇంతకుముందే. ఆ టెంపుల్లో కళ్యాణం అండి. ఇక్కడ కళ్యాణ మండపం చూడండి ఎలా ఉందో డెకరేషన్ చేశారు. బాగా చాలా బాగా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి మొక్కు అంటండి, అందుకొరికి ఇక్కడ మ్యారేజ్ చేస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ ఇలా ఉందండి డెకరేషన్. ఇంకా ఎవరు రాలేదు. నేను టెంపుల్ దర్శనం చేసుకోవాలని తొందరగా బయలుదేరాము. నేను మా వారు 7:30కే. మా వారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. నేను ఈ వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా ఉంది టెంపుల్లో లోపల. ముఖ్యమైన వాళ్ళే వచ్చిండ్రు, ఏవో పనులు చేస్తున్నారండి, అంతే. అంతకంటే ఏం లేదు. ఈ డెకరేషన్ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. ఈ విధంగా లోపల ఉందండి. బయటనేమో భోజనాలకు డిన్నర్కి ఏర్పాటు చేశారండి. ఇక్కడ లోపల ఈ విధంగా ఉందండి. చాలా బాగా విశాలంగా చల్లగా హాయిగా అనిపించిందండి. చాలా బాగా ఉంది. టెంపులే బాగుంది అనుకుంటే ఇప్పుడు పెళ్ళి కళ్యాణ మండపము ఇవన్నీ అరేంజ్మెంట్ చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది. ఓకే అండి. అబ్బాయిది మహారాష్ట్ర అండి, అమ్మాయి తెలుగు. ఇద్దరు డాక్టర్సే అండి. ఓకే అండి. ఒక లవ్ మ్యారేజ్ అనే చెప్పవచ్చు. ఈ విధంగా ఉంది. ఈ టెంపుల్ ఇక్కడ కనబడుతుంది. అక్కడ ఏదో మీటింగ్ అవుతుంది టెంపుల్ వాళ్ళది, దేవస్థానం వాళ్ళది. ఈ విధంగా ఏర్పాట్లు అయితే చైర్స్ ఇవన్నీ బాగా ఏర్పాటు చేశారు. చైర్స్ ఇవన్నీ లైట్ అరేంజ్మెంట్స్ చూడండి. చిన్న చిన్న బల్బులతో శోభాలంకరణలతో చాలా కళ్ళ పండుగగా ఉందండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చూస్తున్నాను. ఇప్పుడే దర్శనం అయింది కాబట్టి బయటికి వెళ్తున్నాను. చూడండి, బయట డిన్నర్కి ఏర్పాటు చేశారు. అంత క్యాటరింగే కదండి. అది కూడా పెద్ద గ్రౌండ్ లాగా చుట్టూ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అమ్మాయిని కొన్ని ఫోటోలు తీస్తున్నారు వీడియోగ్రాఫర్స్. వివిధ భంగిమలో తీస్తున్నారండి. చూడండి మీరే. ఓకే. పెళ్ళి కొడుకును పెళ్ళి కూతుర్ని ఈ విధంగా నిలబెట్టి వీడియో తీస్తున్నారు. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేవలం మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. డెకరేషన్ కూడా ఈ విధంగా మంచిగా చాలా బాగుందని మీకు చూపిస్తున్నానండి. ఓకే అండి. చూశారు కదా. ఇక బయటికి వెళ్తాను ఇప్పుడు. చూడండి,